ఓం శ్రీ మాత్రే నమః. మనకి కార్తీక మాసంలో నవంబర్ 14వ తారీఖు వైకుంఠ చతుర్దశి. శ్రీ మహావిష్ణువు భూమి మీదకి వచ్చిన అతి పవిత్రమైన శక్తివంతమైన రోజు ఈరోజు శివకేశవుల్ని ఎలా పూజించడం వల్ల మనకి ఏ ఫలితాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్దశి నాడు వైకుంఠ చతుర్దశి అని మనం పండుగలాగా జరుపుకుంటాము. నవంబర్ 14వ తారీఖు వైకుంఠ చతుర్దశి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున శివకేశవులను ఇద్దరినీ పూజించాలి. ఎందుకు అనేది మనం ముందుగా వీడియోలో తెలుసుకుందాము. ఈ వైకుంఠ చతుర్దశి నాడు ముక్కోటి దేవతలు కూడా అందరూ శివకేశవుల్ని పూజిస్తారు. కార్తీక పౌర్ణమికి ఒకరోజు ముందు వైకుంఠ చతుర్దశి వస్తుంది. కార్తీక మాసంలో వైకుంఠ చతుర్దశికి చాలా పవిత్రత ఉంటుంది. ఎందుకంటే ఈ చతుర్దశి రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూమిపైకి దిగి వచ్చి కాశీకి వెళ్ళి కాశీలో ఉన్న కాశీ విశ్వేశ్వరుణ్ణి వచ్చిన రోజుయే ఈ వైకుంఠ ఏకాదశి. ఆ విశ్వనాథుడి దర్శనం చేసుకుని వచ్చాడు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి వైకుంఠ చతుర్దశి నాడు శివకేశవుల ఇద్దరి అనుగ్రహము సులభంగా పొందాలి అంటే ఇంట్లో తప్పకుండా పూజ చేసుకోవాలి. కార్తీక మాసంలో చేసే పూజలకు అత్యధిక పుణ్య ఫలితాలు లభిస్తాయి. అయితే ఈ వైకుంఠ చతుర్దశి రోజున చేసే పూజలకు మాత్రం కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ చతుర్దశి రోజున పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో శివదీపం వెలిగిస్తే శివుని ఆశీర్వాదంతో పాటు మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి రోజున శక్తివంతమైన శివదీపం ఎలా వెలిగించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీ పూజ గది ఈశాన్య దిశలో ఉంటే కనుక మీ పూజ గదిలోనే శివదీపాన్ని వెలిగించవచ్చు. పూజ గది ఈశాన్య దిక్కులో లేని వాళ్ళు మాత్రం మీ ఇంటిలో ఈశాన్య దిశలో ఈ దీపాన్ని వెలిగించాలి. పూజ గది ఈశాన్య దిక్కులో మర్చిపోకుండా ఈ దీపాన్ని ఈశాన్య దిశలోనే వెలిగించాలి. స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. శివదీపం వెలిగించాలి అంటే ఇంటికి ఈశాన్య దిశలోనే వెలిగించాలి. ఈశాన్య దిశలో కింద గోమయంతో అలకటం లేదు అంటే పసుపుతో అయినా అలికినట్లుగా చేసి అష్టదళ పద్మ ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఇత్తడి పళ్ళెం పెట్టుకోండి. ఈ ఇత్తడి పళ్ళెం పైన 2 మట్టి ప్రమిదలను ఒకదానిపై ఒకటి పెట్టి 3 ఒత్తులను ఒకటిగా చేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి దీపం వెలిగించి అరటిపండు నైవేద్యంగా సమర్పించాలి. ఈశాన్య దిశలో వెలిగించే ఈ శక్తివంతమైన దీపాన్నే శివదీపం అంటారు. ఈ శివదీపాన్ని వెలిగించగానే దీపానికి నమస్కారం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 3 సార్లు 5 సార్లు మీకు వీలైతే కనుక ఆ రోజు మొత్తం కూడా జపించండి. ఈ వైకుంఠ చతుర్దశి నాడు శివుడికి మారేడు దళాలతో పూజ చేస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. అలాగే గన్నేరు పూలతో కనుక పూజ చేస్తే లేదు అంటే నందివర్ధనం పూలతో కానీ విష్ణుమూర్తిని పూజ చేస్తే విష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మన మీద ఉంటుంది. వైకుంఠ చతుర్దశి రోజున విష్ణుదేవునితో పాటు లక్ష్మీదేవుని కూడా భూమిపైకి వస్తుంది. కాబట్టి వైకుంఠ చతుర్దశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు 2 దీపాలను వెలిగించి ప్రధాన ఇంటి తలుపులను మూసి ఉంచకుండా దీపాలు పెట్టిన తర్వాత కాసేపు తలుపు తీసి ఉంచటంతో ఆ దీపపు వెలుగుకి లక్ష్మీదేవి ఆకర్షితురాలై మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అంటే కనకవర్షంతో నిండిపోతుంది కదా. విష్ణువుకు ప్రీతికరమైన తులసిని పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి రోజు తులసి కోట ముందు దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణలు చేసి మీ కోరిక మనసులో ఉన్న కోరిక తలుచుకుంటే నెరవేరటంతో పాటు సిరి సంపదలు కూడా కలిసి వస్తాయి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. వైకుంఠ చతుర్దశి నాడు మీ ఇంట్లో ఉన్న ప్రతి మూలలో తులసి నీళ్లను చిలకరించండి. ఇలా చేస్తే మీ ఇంటిపై మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. కుంకుమ దేవతల యొక్క శక్తిగా ఉంటుంది. కాబట్టి ఈ చతుర్దశి రోజున ఎవరైతే దేవుని కుంకుమను పెట్టుకుంటారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం
తప్పక లభిస్తుంది. డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ చతుర్దశి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో ఓం అని రాయండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే కుంకుమను సుమంగళి స్త్రీలకు దానం చేస్తే మీ ఇంటికున్న వాస్తు దోషాలు మొత్తం తొలగిపోతాయి. వైకుంఠ చతుర్దశి రోజున తామర పువ్వులతో విష్ణువును పూజించిన కుటుంబానికి స్వర్గప్రాప్తి పొందుతారు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటిని అస్సలు ఊడవకూడదు. ఇలా చేయటం వల్ల ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇలాంటి ఇళ్లల్లో సంపద కొరత ఏర్పడుతుంది. కాబట్టి సాయంత్రం సమయంలో చీపురుతో ఇంటిని ఊడిస్తే మీ ఇంట్లో సంతోషంతో పాటు లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి తెలిసి తెలియక సాయంత్రం ఇంటిని ఊడవకండి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ వైకుంఠ చతుర్దశి రోజున రాత్రి సమయంలో అమృత గడియలు ఏర్పడ్డాయి. కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కల్లుప్పును తీసుకుని రాత్రి సమయంలో 9 తర్వాత ఉప్పును చిన్న చిన్న ప్యాకెట్లలాగా కట్టి మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కూడా ఉంచాలి. తెల్లవారిన తర్వాత స్త్రీలు ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి పడవేయాలి. వైకుంఠ చతుర్దశి నాడు ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. తమలపాకులు ధనలక్ష్మి అమ్మవారిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి రోజున 11 తమలపాకులను తీసుకుని వాటిపైన కుంకుమ బొట్లు పెట్టి ఆ తమలపాకులను మాలలుగా కట్టి ఇంటి గుమ్మం ముందు కట్టండి. ఈ చతుర్దశి రోజున ఇలా గనక చేసినట్లయితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో 5 తమలపాకులను వేసి మూటలాగా కట్టి మీ పూజ గదిలో పెట్టి ధూపం వేయండి. వైకుంఠ చతుర్దశి రోజున ఇలా గనక చేసినట్లయితే మీ ఇంటికి డబ్బు రావడమే కాకుండా మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ వైకుంఠ చతుర్దశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి శివకేశవులను పూజిస్తారో వారికి మోక్షం లభిస్తుంది అని, జీవితంలో కష్టాలే ఉండవు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మన ఇంటికి గనక దిష్టి తగిలితే ఎన్నో రకాల కష్టాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీ ఇంటిపై నరదృష్టి తొలగాలి అంటే ఈ వైకుంఠ చతుర్దశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను వేలాడు తీయండి. మీ ఇంటికున్న చెడు దృష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. ధనలాభం కోసం ఆగిపోయిన డబ్బును తిరిగి పొందటానికి ఈ వైకుంఠ చతుర్దశి నాడు అష్టముఖి రుద్రాక్షను ధరిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో ధనయోగం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోయి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వైకుంఠ ఏకాదశి రోజున ఆ పరమేశ్వరుడు విష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. అటువంటి శక్తివంతమైన రోజున శివకేశవులకు మీకు శక్తి ఉన్నంత వరకు, మీకు వచ్చినంత వరకు రాని మంత్రాల కోసం తాపత్రయపడకుండా మీకు వచ్చిన పూజా విధానంతోనే తేలికగా ఇంట్లో శివకేశవులను ఆరాధించండి. ఆ శివకేశవుల యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. అలాగే లక్ష్మీ అమ్మవారికి, తులసమ్మకు కూడా చాలా చక్కగా ఈ వైకుంఠ చతుర్దశి రోజున పూజ చేసి వారి అనుగ్రహానికి కూడా పాత్రులు కాగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.